ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా నేను రాగి పిండితో మఫిన్స్లా తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఫస్ట్ నేను రాగి పిండి కాబట్టి రాగి పిండి 1 కప్ వేసుకుంటున్నాను మిక్సీలో ఇలాగా. సో దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, నేను ఈ గిన్నెతో రాగి పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఇది కోకో పౌడర్ తీసుకున్నాను. ఇది బెల్లం పౌడరు, ఇది కొంచెం సేమ్ గిన్నెతో కొంచెం తక్కువ తీసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం. ఇప్పుడు దీంట్లో 3 eggs పగలగొట్టుకొని వేసుకుందాం. ఇందులో 2 eggs పగలగొట్టుకొని వేసుకున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇట్లా బౌల్స్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బాదం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను డార్క్ చాక్లెట్ కూడా వేసుకుంటున్నాను. ఇట్లా హెల్తీగా మైదా పిండితో కాకుండా ఆయిల్ లేకుండా ఇట్లా ఇడ్లీ పాత్రలోనే నేను ఆవిరిలో పెడతాను. సో ఇట్లా ఇడ్లీ పాత్ర పెట్టాను, కింద వాటర్ ఉన్న బాయిల్ అయింది. ఇప్పుడు ఇది పెట్టేస్తాను బౌల్స్. ఇలా పెట్టిన తర్వాత ఒక 15 minutes మీడియంలో సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 15 minutes తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని చూద్దాము. ఇట్లా పర్ఫెక్ట్గానే వచ్చింది. ఏమీ అంటుకోవట్లేదు, బాగానే వచ్చింది. సో ఇప్పుడు అయిపోయినట్టు. అసలు ఇట్లా ఆవిరిలో ఇలా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా వచ్చింది. ఒక ప్లేట్లో తీసుకొని చూద్దాం. ఇట్లా ఓవెన్ లేకపోయినా ఇట్లా ఇడ్లీ పాత్రలో కూడా ఇలా వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి తిని చూడు కార్తీక్, ఎలా ఉంది? ఆగు, అది అక్కడ పెట్టేసి చెప్తా. ఎలా ఉంది? తిన్నది చెప్పు ముందు. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.